శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 29వ తారీఖు నుంచి అక్టోబర్ 5వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతాయి అని పరిశీలించినప్పుడు, ఈ వారంలో ముఖ్యంగా ఈ రాశి వారికి 3వ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం వల్ల జాతకుడు కొత్త మిత్రులు, స్నేహితులు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ అధికారుల సహకారం మీకు లభించే అవకాశం ఉంది. కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వారికి కానీ, కొత్త కార్యక్రమాలు చేపడదాం అనుకున్న వారికి ఇది అనుకూలమైనటువంటి సమయం. ముఖ్యంగా విద్యార్థులకి వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే వారు ఏదైనా పార్ట్ టైం జాబ్ కోసం ఎదుగుతూ ఉంటే ఈ వారంలో అది లభించే అవకాశం ఉన్నది. ముఖ్యంగా మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి ఉద్యోగంలో అభివృద్ధి కొంతవరకు వచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు ఏదైనా ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్లోకి మారదాం అనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా వరకు అనుకూలించే సమయం. సో ఏదైనా మీ యొక్క ప్రయత్నానికి మీ అధికారులు, మీ స్నేహితులు కూడా సహకరించే అవకాశం ఉంది. కాబట్టి కొత్త కార్యక్రమాలు ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళు ఈ వారం నుంచి బ్రహ్మాండంగా మీ యొక్క కొత్తగా ప్రారంభించేదైనా ప్రారంభించుకోవచ్చు. అలాగే ముఖ్యంగా శుక్రుడు చతుర్థ స్థానంలో ఒక చక్కని యోగాన్ని ఇవ్వడం జరిగింది. అంటే లాభాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు చతుర్థ స్థానంలో సంచరించడం వల్ల మరి అతి సంవత్సరంకి ఒకసారి మళ్ళా ఈ రాశిలోకి ఈ శుక్రుడు వస్తూ ఉంటాడు. అందుకనే సాధారణంగా కర్కాటక రాశి వారు ఈ అటు ఇటుగా ఈ దసరా టైంలో వాళ్ళకి ఈ శుక్రుడు 4వ స్థానానికి రావడం వల్ల వాళ్ళకి ఖచ్చితంగా ఆ సమయంలో ఏదైనా కొత్త వస్తువులు కొనుక్కోవడం కానీ, నూతన వాహనం, గృహయోగం లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి మంచి విలువైన పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు లాంటివి లభించడం, గృహాన్ని అందంగా అలంకరించుకోవడం, కొత్త వస్తువులు, కొత్త గృహోపకరణాలు కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. ఎదటవారు ఈర్ష్యపడే విధంగా మీ యొక్క మార్కెటింగ్ స్కిల్స్ కానీ, అలాగే కొనుగోలు శక్తి కానీ చాలా ఎక్కువగా పెరిగితే ఖరీదైన వస్తువులు కొనాలనే మీ ఆలోచన ఈ వారంలో నెరవేరే అవకాశం ఉన్నది. అయితే ఒక విధంగా శని దృష్టి కూడా, అంటే కోణ దృష్టి శుక్రుడి మీద పడడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు, అంటే ఏదైనా ఖాళీగా ఉన్నవాళ్ళు కొత్త ఉద్యోగం ప్రయత్నం చేయొచ్చు. అలాగే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగంలోకి మారే అవకాశం కూడా ఈ రాశి వారికి ఈ వారంలో ఏర్పడే అవకాశం ఉంది. వీటన్నిటికన్నా చాలా బలంగా ఉన్నటువంటి గ్రహం గురుగ్రహం లాభస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా భాగ్యాధిపతి లాభస్థానంలో సంచరిస్తూ అతి త్వరలో వక్రగమనంలోకి వెళ్ళబోతున్నాడు. గురువు లాభస్థానంలో ఉండడం వల్ల, అంటే గురువు వక్రగమనంలోకి వెళ్ళే ముందు అత్యంత బలవంతుడై తను ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి ఫలితాలు 100% ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి గురువు కారకత్వాలైనటువంటి సంతాన భాగ్యాన్ని, అలాగే ధనాన్ని, జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని కూడా జాతకుడికి రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో జాతకుడు చేసుకున్నటువంటి పుణ్య ఫలితం అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా షష్టాధిపతి లాభస్థితి కాబట్టి ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్ లాంటిది కానీ, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కానీ, అలాగే మీకు ఏదైనా ధనం ఆగిపోయి ఉంటే, అంటే ఉద్యోగరీత్యా ఆగిపోయి ఉండొచ్చు, ప్రమోషన్ ద్వారా ఆగిపోయి ఉండొచ్చు, ఏదైనా ఆగిపోయినటువంటి ధనం మీ చేతికి రావడం జరుగుతుంది. ముఖ్యంగా సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. అంటే మీరు కొద్దిగా పెద్దవారై ఉంటే మీ సంతానానికి ఒక ఉద్యోగం రావడం కానీ, వారికి వివాహం నిర్ణయం అవడం కానీ, మొత్తం మీద ఈ గురువు మంచి ఫలితాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ ఫలితం కొరకు మీరు కొద్దిపాటి ప్రయత్నంతో ఎక్కువ ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. అయితే అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు వక్రగమనంలో ఉండడం వల్ల చాలా వరకు చేయిదాకా వచ్చి చేయి జారిపోతుంటాయి. అలాగే మనకి ఏదో విధంగా ఎవరో వెనక నుండి మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, మనకు ఫలితాలు అందకుండా చేస్తున్నారు అన్న భావన కలిగే అవకాశం ఉంటుంది. సో ఏదైనా ప్రయత్నం మీరు నెమ్మదిగా ఎవరికి తెలియకుండా కామ్గా చేసుకుంటే బాగుంటుంది. అతిగా చేయడం వల్ల, అతి హడావుడి వల్ల వచ్చిన అవకాశాలు వెనక్కిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా నిదానంగా వ్యవహరించి సమస్యల్ని సామరస్యంగా ప్రయత్నం చేసుకుంటే 100% పూర్తి సక్సెస్ గురుగ్రహ అనుగ్రహంతో ఈ వారం మీకు లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎవరైతే
చాలా వరకు ఆర్థికపరమైన ఇబ్బందులు, లేదంటే వివాహాలు ఆలస్యం అవడం, కుటుంబంలో అందరూ నిరుద్యోగులుగా ఉండడం, ఇటువంటి కొన్ని కారణాలు మీ జాతకంలో ఉన్నటువంటి పితృదోషాలకు కూడా కారణం అవ్వచ్చు. ఈ విధంగా ఎవరైతే ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ వారంలో ఏర్పడినటువంటి, అంటే ముఖ్యంగా అక్టోబర్ 2వ తారీఖున ఏర్పడినటువంటి మహాలయ అమావాస్య రోజు మరి పితృదేవతల యొక్క సంతృప్తి కొరకు ఆ రోజు ఏదైనా దేవాలయంలో కానీ ఎవరికైనా తీసుకున్న వారికి మరి వారు వంటకి సరిపోయే విధంగా బియ్యం, పప్పు, చింతపండు, కొన్ని ఆకుకూరలు వాళ్ళకి బహుమతిగా కానుకగా ఇవ్వడం వల్ల మరి ఈ పితృదోషాలు ఉన్న వాళ్ళకి ఈ అమావాస్య రోజు చేసే ఈ దాన కార్యక్రమం 100% మీ యొక్క దోషాలు పరిహారం అవుతాయి. అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా చాలా వరకు సాల్వ్ అవుతాయి. ఈ విధంగా చేయలేని వారు కనీసం ఆ 2వ తారీఖు, అక్టోబర్ 2వ తారీఖు అమావాస్య రోజు ఏదైనా గోశాలకు వెళ్ళి కానీ, లేదంటే మీ సమీపంలో ఉన్నటువంటి గోవుకి ఏదో విధంగా ఒక నానబెట్టినటువంటి నవధాన్యాల్లో ఏదో ఒకటి, ముఖ్యంగా గోధుమలు కానీ లేదంటే శనగలు కానీ నానబెట్టి విధి విధానంగా గోవుకి బెల్లంతో కలిపెట్టి ఆ గోవుకి ప్రదక్షిణ చేయడం వల్ల ఖచ్చితంగా కూడా మీకు ఈ విధంగా ఉన్నటువంటి దోషాలు పరిహారమై అద్భుతంగా రాబోయే సంవత్సరం అంతా కూడా మీకు మంచి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని రోజుల్లో చేసే కార్యక్రమాలు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అందులో ఈ మహాలయ పక్షంలో వచ్చే అమావాస్య, దాని తర్వాత మీకు అక్టోబర్ 3 నుంచి మరి దసరా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి మరి ఈ సమయంలో ఎవరైతే అమ్మవారి ఆరాధన, లక్ష్మీ ఆరాధన చేస్తుంటారో వారికి అఖండ సౌభాగ్యం కలిగే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా మీరు పెద్దగా ఏమీ కష్టపడక్కర్లేదు. ఈ 3వ తారీఖు నుంచి ప్రారంభమయ్యే నవరాత్రి రోజు చక్కగా ఒక మంచి టైం మీరు ఎన్నుకొని, అది వీలైతే ప్రాతకాల వేళ సూర్యోదయానికి ముందుగానే మీరు మీ యొక్క కాలకృత్యాలు తీర్చుకొని మీకు ఇష్టమైనటువంటి ఏదో ఒక భగవంతుడు సంబంధించినటువంటి శ్లోకాన్ని, లేదంటే అందరికీ సౌభాగ్యాన్ని, ధనాన్ని ఇచ్చే కనకదార స్తోత్రాన్ని ప్రతిరోజు ఒక నిర్దిష్టమైన సమయంలో నవరాత్రులు ముగిసే వరకు కూడా సుమారుగా ఈ 9 రోజులు విధి విధానంగా దాన్ని పారాయణ చేయడం కానీ, లేదంటే శ్రద్ధగా వినడం చేయడం వల్ల సాధ్యమైనంత వరకు ఈ 9 రోజులు నియమంగా ఉంటూ సాత్విక ఆహారం తీసుకుంటూ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు, ఎటువంటి వ్యసనాలకి లోను కాకుండా కేవలం సాత్విక ఆహారం తింటూ నియమంగా ఉండడం వల్ల ఖచ్చితంగా మీకు మంచి సమయం మారుతుంది. అలాగే గ్రహంలో, అంటే జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా సాల్వ్ అయ్యి మీకు చాలా వరకు మంచి ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మనం కొన్ని పర్వదినాల్లో చేసే విధంగానే ఈ దసరాలో ఈ 9 రోజులు ఎవరన్నా సరే చిన్నవారి నుంచి పెద్దవారి వరకు చేయడం వల్ల ముఖ్యంగా జాతకంలో శనిగ్రహం ద్వారా వచ్చే దోషాలు, రాహుగ్రహం ద్వారా వచ్చే దోషాలు చాలా వరకు అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు అవి పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు ఎంతగా వీలైతే అంతగా చేయడం వల్ల ఎక్కువ విజయ అవకాశాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.